నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. అమెరికాలో ఉన్న లేదా అమెరికాకి వెళ్లాలనుకుంటున్న భారతీయులకి ట్రంప్ నిర్ణయం ఇక మీదట ఆ కలలకి బ్రేక్ వేయబోతుందా అనేది భారతదేశంలో జరుగుతున్న అతిపెద్ద చర్చ. ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కొత్త ఏమీ కాదు. ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే నినాదం ఎంచుకున్నాడు గనక తను ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ వెళుతున్నాడు. అవి వివాదాస్పదం అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో టారిఫ్ల వివాదం కూడా ఒకటి నడిచింది, మనం చూసాం. అంతకుముందు H1B వీసాలకు సంబంధించి, అంతకుముందు అసలు అటు మెక్సికోకు సంబంధించి ఇంకా చాలా మందిని అసలు అమెరికాకి రాకుండా అడ్డుకుంటామంటూ గోడగట్టేస్తాం మెక్సికో కన్నా గోడగట్టే ప్రయత్నాలు కూడా జరిగాయి. ట్రంప్ వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే విషయం స్పష్టమైంది. అయితే కీలకంగా ఇప్పుడు మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలాంటి వాటికి కూడా భారతీయులను తీసుకోవద్దు అని అల్టిమేటం జారీ చేయడం అంటే ఈ నిర్ణయం భారతీయులకి ఎలాంటిది? అమెరికాలో భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దు అని అంటే మరి ఆ ఉద్యోగాలు చేసే వాళ్ళంతా ఒకవేళ ఇండియాలోనే మిగిలిపోతే అది ఇండియాకి మంచిదా, లాభం చేకూర్చేదా కాదా? ప్రముఖ రాజకీయ నాయకులు అలాగే విదేశీ వ్యవహారాల మీద పరిపూర్ణ అవగాహన ఉన్నటువంటి విజయభాస్కర్ గారు కంచర్ల మనతో ఉన్నారు. నమస్కారం విజయభాస్కర్ గారు. నమస్కారం అండి. ట్రంప్ ఈ నిర్ణయం భారతీయులకి ఎలాంటిది? భారతీయులకే కాదు, యావత్ ప్రపంచానికే ప్రకంపనలు పుట్టిస్తున్నాడు తన వివాదాస్పద నిర్ణయాలతో. గతంలో ఒకసారి అమెరికా అధ్యక్ష పదవి అలంకరించినప్పుడే వివాదాస్పద నిర్ణయాలతో తర్వాత అమెరికన్ జాతీయులు గ్రహించి ఆయనను పక్కన పెట్టారు. తిరిగి బైడెన్ రెండోసారి అధ్యక్ష పదవి అలంకరించాడు. సౌమ్యుడని పేరు తెచ్చుకున్నాడు, పెద్ద మనిషి అని పేరు తెచ్చుకున్నాడు, వివాద రహితుడిగా పేరు తెచ్చుకుని ఆయన ప్రశాంతంగా తన పదవిని కోల్పోయాడు. అయితే అంటే ఆయన స్థానంలో మరొకరు పోటీ చేయాల్సి వచ్చింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం 2 సార్లే ఎవరైనా అధ్యక్ష పదవిలో ఉంటారు, 3వసారికి అవకాశం లేదు. సరే, అమెరికా ప్రెసిడెంట్లుగా అనేక మంది చేశారు. అబ్రహాం లింకన్, కెనడీ, జాన్ ఎఫ్ కెనడీ వీళ్ళంతా చాలా గొప్ప. రూజ్వెల్ట్, వాషింగ్టన్, అమెరికా స్వాతంత్ర సమరయోధులు వీళ్ళందరూ ఎంతో పేరు ప్రఖ్యాతులతో, జిమ్మీ కార్టర్, అదేవిధంగా ఒబామా, వీళ్ళందరూ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అయితే ఈయన అంతకుముందు కొంతకాలం రిపబ్లికన్ పార్టీలో ఉన్నాడు, కొంతకాలం డెమోక్రటిక్ పార్టీలో ఉన్నాడు, కొంతకాలం ఇండిపెండెంట్గా ఉన్నాడు, మళ్ళీ రిపబ్లికన్లో చేరాడు, డెమోక్రటిక్లో చేస్తూ ఉంటాడు, అటు ఇటు. ఆయన మొదటి నుంచి వ్యాపార దృక్పథం కలిగిన మనస్సు ఉన్న వ్యక్తిగా ఇప్పుడు విధిస్తున్న ఈ సుంకాలను బట్టి ఏమర్థం అవుతుందంటే పూర్తిగా వ్యాపార మనస్తత్వంతో ఆయన ఏది చేసినా ఏది మాట్లాడినా అంతా వ్యాపార దృక్పథంతో ఉంటుంది. నాకేంటి, లేకపోతే నా దేశానికి ఏంటి అని. అయితే ఇక్కడ మనం ఒక్కసారి గతంలో తొంగి చూడాలి. ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచంలో వచ్చిన మార్పుల్లో అమెరికా వెలుగులోకి వచ్చింది. అంతవరకు ప్రవేశించిన బ్రిటిష్ సామ్రాజ్యం అది వెలుగులో ఉండేది. ఇటలీ, అంతకుముందు ఇటలీ. అలా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతనే అమెరికా, రష్యాలు వెలుగులోకి వచ్చాయి. తర్వాత చైనా వెలుగులోకి వచ్చాయి. ఈ అమెరికా ప్రెసిడెంట్లుగా ఎవరు వచ్చినా వారిని ప్రపంచంలో పెద్దన్నలుగా, అదేవిధంగా ప్రపంచ పోలీసుగా భావిస్తూ వచ్చింది ప్రపంచం. ఒక్క మాట, ఇక్కడ అసలు అమెరికా పెద్దన్న ఎలా అయ్యింది? పెద్దన్న కావడానికి కారణం ఏంటంటే బ్రెయిన్ డ్రైన్ జరిగింది. అంటే అక్కడ రెడ్ ఇండియన్స్ ఉండేది అమెరికాలో. రెడ్ ఇండియన్స్ అంటే స్థానికులు, నేటివ్స్ ఆఫ్ అమెరికా. అయితే అక్కడ ప్రపంచంలో ఉండేటటువంటి మేధావులందరినీ విశాల దృక్పథంతో హక్కును చేర్చుకుంది అమెరికా. బరాక్ ఒబామా తల్లి ఒక జాతీయురాలు, తండ్రి ఒక జాతీయుడు. ఇప్పుడున్న ట్రంప్ తల్లి ఒక జాతీయురాలు, తండ్రి ఒక జాతీయుడు. ఇలా అమెరికాకి ప్రపంచం నలుచెరగల నుంచి అనేక మంది మేధావులు కానీ, లేకపోతే ఉపాధి అవసరాల కోసం కానీ, పారిశ్రామిక అవసరాల కోసం అయితే, వ్యాపార అవసరాల కోసం అనేక మందిని అమెరికా ఆకర్షించింది. అమెరికా రాజ్యాంగం ఆకర్షించింది. అంటే అమెరికా పెద్దన్న కావడంలో ప్రపంచం పాత్ర ఉంది. ప్రపంచం పాత్ర లేకపోతే అమెరికా ఆ స్థాయికి రావడానికి కారణం ఏంటంటే ప్రపంచంలో అందరి కంట్రిబ్యూషన్ ఉంది. మరి ఇప్పుడు ఆ కంట్రిబ్యూషన్ మాకు వద్దంటాడేంటి? ఆ కంట్రిబ్యూషన్ వద్దంటాడంటే మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడానికి లేదు. ఆయన వారసురాలుగా కుమార్తెనేదో ఇవాంకాని ఫోకస్ చేస్తున్నాడు. మరి ఇవాంకాని పెడతాడో, లేకపోతే ఆయన కొడుకు ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని పెడతాడు. సరే, వారసత్వ రాజకీయాలకి తెర లేపాలనే ఉద్దేశం ఆయనకు ఉన్నట్టుంది. అంటే పైగా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నా గానీ వారసుల్ని ప్రజలు స్వీకరించాలి కదా, ఎట్లా స్వీకరిస్తారు? అంటే అది మనం అనుకుంటున్నాం. ఆయన ఉద్దేశం ఒక బలమైన పునాది వేయాలా, అమెరికా జాతీయతను రెచ్చగొట్టి, జాతీయవాదాన్ని అమెరికా ఫస్ట్ అనే నినాదంతో
ఒక వర్గాన్ని తయారు చేసుకుంటే ఆ వర్గం శాశ్వతంగా ఒకసారి వాడొచ్చు, ఒకసారి గెలవచ్చు. ఓకే. మొత్తానికి ట్రంప్ అనేవాడు ఊపిరి ఉన్నంత వరకు ట్రంప్ పేరు మారుమోగాల ఆ దేశంలో. నిన్న జాతీయవాదాన్ని రెచ్చగొట్టే కదా ఆయన అమెరికా అధ్యక్షుడైంది. కరెక్ట్. జాతీయవాదాన్ని రెచ్చగొట్టే అమెరికన్ల కోసమే పాటుపడుతున్న వ్యక్తిగా ఎస్ అమెరికన్ల కోసమే ఆయన ఊపిరి ఉందన్నట్టుగా యాక్ట్ చేశాడు, సక్సెస్ అయ్యాడు. అదేవిధంగా ఇప్పుడు సుంకాలు విధిస్తే ఆయన తెలుసుకోవట్లే. సుంకాలు 100%, 150% లేకపోతే 140% విధిస్తే చైనా ఉత్పత్తులు అమెరికాకు దిగుమతి అవుతాయి, ఇండియా ఉత్పత్తులు దిగుమతి అవుతాయి, ఇంకో దేశం ఉత్పత్తులు అమెరికా దిగుమతి చేసుకుంటుంది తన రిక్వైర్మెంట్స్ కోసం, తన అవసరాల కోసం. ఆ సుంకాలు విధిస్తే వినియోగదారులు ఎవరు? అమెరికాలో ఉండే ప్రతి పౌరుడు వినియోగదారులే. ఆ సుంకాల ప్రభావం ఎవరి మీద పడుతుంది? అమెరికా పౌర సమాజం మీద పడుతుంది. అంతే కదా. వినియోగదారులు వాళ్ళే కదా అల్టిమేట్ గా. టారిఫ్ పెరిగిందంటే దాని సేల్స్ రేట్ కూడా పెరుగుతుంటది కదా. పెరుగుతుంటుంది. ఆటోమేటిక్ గా ఎవరు బలయ్యేది? అల్టిమేట్ విక్టిమ్ అమెరికన్ సిటిజనే. అట్లాగే అమెరికన్ సిటిజన్స్ కాకపోయినా అమెరికాకి బిజినెస్ వేసానో, స్టూడెంట్ వేసానో, లేకపోతే ఈ రకరకాల వేసాలతో పోయిన వాళ్ళు తాత్కాలికంగా అక్కడ ఆ పన్ను పోటు భరించాలి, పన్నుల భారం భరించాలి. సుంకాలంటే పన్నులే కదా. ఆ ట్యాక్సెస్ బాధ వీళ్ళ మీద పడుతుంది, ఆ డ్యూటీ. మరి ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు? ఏదో అమెరికా జాతీయవాదాన్ని రెచ్చగొడితే నాకు ఒక వర్గం ఉండిపోతుంది, భవిష్యత్తులో తన కుటుంబ సభ్యులు తనకు నచ్చిన వాళ్ళని పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సుంకాల పేరుతో బెదిరిస్తున్నాడు, ఉద్యోగ ఉపాధి కల్పన పేరుతో బెదిరిస్తున్నాడు. మొత్తం అమెరికా దిగ్గజ కంపెనీలైన యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. పోతే అమెరికాలో తప్పితే ప్రపంచంలో ఎక్కడా మీ సంస్థలు పెట్టడానికి లేదంటున్నాడు. అమెరికా అనేది ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా చెప్తారు. ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నా, ఇండియాలో కూడా రిపబ్లిక్స్ ఉన్నాయి. ఒకప్పుడు ప్రజాస్వామ్యం పైడి వెళ్ళింది క్రీస్తు పూర్వమే. కానీ ఆధునిక యుగంలో అమెరికా ప్రజాస్వామ్యాన్ని పుట్టినిల్లుగా భావించబడే ఈ అమెరికాలో పోతే ఏ మహానాయకుడు అబ్రహాం లింకన్ పుట్టిన ఆ దేశంలో ఆ అబ్రహాం లింకన్ డెమోక్రసీకి ఒక నిర్వచనం ఇచ్చాడు. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, డెమోక్రసీ. ఆ గడ్డ మీద, అమెరికా గడ్డ మీద అబ్రహాం లింకన్ ప్రజాస్వామ్యానికి గొప్ప నిర్వచనం ఇచ్చాడు. దానికి తిలోదకాలు ఇచ్చి ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కుల్ని హరించే విధంగా, అమెరికా పౌరుల ప్రాథమిక హక్కులను హరించే విధంగా, మానవ హక్కులను హరించే విధంగా, వారి యొక్క వ్యాపార హక్కులను హరించే విధంగా ఈరోజు ప్రపంచ దిగ్గజ కంపెనీల మీద ఆంక్షలు విధిస్తున్నాడు. ఈ ఆంక్షలు ఇప్పుడు వాళ్ళకి వ్యక్తిగత అభిరుచి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో సామాన్యుడు అసామాన్యుడు కావడమే ప్రజాస్వామ్యానికి నిర్వచనం. సామాన్యుడు అసామాన్యుడు కావడం, అన్నంత ఎత్తుకు ఎదగడమే. వాళ్ళు వ్యాపారం పెట్టుకొని పద్ధతిగా వాళ్ళు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎదుగుతున్నారు. వాళ్ళ ఎదుగుదలని ఆపడానికి చేసే ప్రయత్నం ఇది. అంటే మీరు అన్నట్టు అదేవిధంగా వినియోగదారులని పరోక్షంగా వినియోగదారులని దెబ్బ కొట్టే విధానం ఆయన విధించే సుంకాలు కూడా పరోక్షంగా ఈ ప్రపంచంలో ఆయన అనేక దేశాల మీద కన్నేంద్రాలు చేస్తూ సుంకాలు విధిస్తున్నాయంటే ఆ దేశాలకే కాదు నష్టం. అంటే ఆయన దృష్టిలో ఏంటంటే ఇప్పుడు సుంకాలు ఎక్కువ విధిస్తే అక్కడ కొనుగోలు తగ్గుతుంది, కొనుగోలు తగ్గితే ఆయా కంపెనీలు నష్టపోతాయి అనేది ఆయన ఉద్దేశం. నష్టపోతుంది. నీడ్స్ అంటే దైనందిన అవసరాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మద్యం పాలసీ లాగా, జగన్మోహన్ రెడ్డి మద్యం రేట్లు పెంచావు ఏంటంటే మందు రేట్లు పెంచితే సామాన్యుడు అన్నాడు. మరలా ఏమంటున్నాడు? మా హయాంలో ఇన్ని వేల కోట్ల ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి అని చెప్తున్నాడు. కరెక్ట్. ఏంటి అది? ద్వంద్వ వైఖరే కదా. ఇప్పుడు ఏమన్నా మద్యం తాగకుండా ఎవరన్నా ఉన్నారా? మరి ఆయన మాటల్లో చెప్పాలంటే మద్యపానం మీద మేము మంచి ఆదాయం తెచ్చాం రాష్ట్ర ప్రభుత్వానికి అని మళ్ళీ ఆయన గొప్పలు చెప్పుకుంటున్నాడు. అంటే అదే మీరు మొదట అన్నమాట బ్రెయిన్ డ్రైన్ అయింది అమెరికా వలస మేధావులు. మరి ఇప్పుడు ఆ బ్రెయిన్ డ్రైన్ ఆగిపోతే, ఇలాంటి నిర్ణయాల వల్ల ఆగిపోతే మన భారతదేశం పరిస్థితి ఏంటి? భారతదేశంలో ఉండే ఈ మేధో సంపత్తి పరిస్థితి ఏంటి? అదే ఇప్పుడు మనకి మేధావులు పోతే చాలామంది ప్రజా సేవకులు, దేశభక్తి ఉన్నవాళ్ళు చాలామంది మన దేశ పరిస్థితి ఏంది, మేధావులంతా అమెరికా పోతున్నారు, ఆస్ట్రేలియా పోతున్నారు, కెనడా పోతున్నారు, న్యూజిలాండ్, ఇతర గల్ఫ్ దేశాలకు పోతున్నారు, ఇంకా ప్రపంచంలో అనేక దేశాలకు పోతున్నారు.
ఇక్కడ కంటే అక్కడ మెరుగైన జీవన విధానానికి కావాల్సిన ఉపాధి లభిస్తుందనే ఉద్దేశంతో పోతున్నారు. కాబట్టి ఈ బ్రెయిన్ డ్రైన్ ఎలా ఆపాలని చెప్పేసి మన దేశంలో చాలా మందిలో ఆలోచనలు ఉన్నాయి. ఒక చర్చ కూడా జరిగింది. చర్చ జరిగింది. కానీ దాన్ని ఆపడం ఎవరి వల్ల కాలేదు. అయితే ఈ ట్రంప్ విధానాలతో ఎవరు చెప్పకుండానే ఎవరికి వారు సెల్ఫ్ డిసిప్లిన్తో ఈ భయాందోళనలో ఉన్నటువంటి భారతీయులే కాదు, మిగతా పొరుగు దేశాల వాళ్ళు కానీ బయట ప్రపంచం కానీ భయపడి ఇక నుంచి వలసలు తగ్గుతాయి. కొంతకాలం పాటు వలసలు తగ్గుతాయి. అంటే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. తగ్గితే మొన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే అక్కడ మొన్న సిటిజన్షిప్ మీద అమెరికా పౌరసత్వం ఉన్న ఎవరైనా సరే వారి పౌరసత్వాన్ని రద్దు చేస్తాను అన్నాడు, విదేశీయులను దృష్టిలో ఉంచుకొని. దానికి అమెరికా ఫెడరల్ కోర్టు తీవ్ర అభ్యంతరం చెప్పింది. మరలా తిరిగి ఏమి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వేస్తాడని చెప్పేసి భయాందోళనతో ఇప్పుడు విదేశీయులు అంటే జన్మత అమెరికాలో జన్మించినటువంటి పౌరుల భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి విదేశీయులుగా ఉన్నటువంటి అనేక దేశీయులు భయపడుతున్న పరిస్థితి. అంటే ఇప్పుడు మీరు అన్నది బ్రెయిన్ డ్రైన్ ఆగిపోతే ఇండియాలోనే ఉండిపోయి మీరు అన్నట్టు ఆల్టర్నేటివ్ సెట్ చేసుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు అని అంటే తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉందా అంటే మీరు అన్నది, మీరు వేసింది మంచి ప్రశ్న. అమెరికా పోతే ఇంకా నెక్స్ట్ బెటర్ కంట్రీస్ ఉన్నాయి కదా. నెక్స్ట్ బెటర్ కంట్రీస్ బ్రిటన్ ఉంది, ఫ్రాన్స్ ఉంది, జర్మనీ ఉంది, జపాన్ ఉంది, వియత్నాం ఉంది, చాలామంది న్యూజిలాండ్ ఉంది, కెనడా ఉంది. ఇలా అనేక దేశాలు సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అట్లా ఎంపిక చేసుకుంటారు. అంటే వాళ్ళు ఆ మేధో సంపత్తి, మీరన్న మేధో సంపత్తి వెళ్లాల్సిన అవసరం ఉందా? ఇండియాలోనే ఉంటే మంచిదా? ఇండియాలో ఉంటే మంచిదే. ఈ దేశ అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా అని అడుగుతారు. ఆ మేధావి వర్గం ఈ దేశంలోనే ఉండి వాళ్ళు నూతన ఆవిష్కరణలు చేస్తే, నూతనంగా అనేక ఇన్వెన్షన్స్, డిస్కవరీస్, వీటితో భారతదేశాన్ని ఇంకా ప్రపంచంలో గొప్ప దేశంగా మార్చడానికి అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళ లిబర్టీని, వాళ్ళ అభిరుచుల్ని, వాళ్ళ అవసరాలని, వాళ్ళ వ్యాపకాలని, వాళ్ళ యొక్క నీడ్స్ని మనం అడ్డుకోవడానికి వాళ్ళ ప్రాథమిక హక్కులను హరించినట్టు అవుతుంది. కాబట్టి అది వాళ్ళ నిర్ణయం. ఎవరు చేయాలి? ప్రభుత్వం కదా చేయాలి. ప్రభుత్వాలు ఆలోచించాలి. ప్రభుత్వాలు అందుకు సంబంధించి ఇప్పుడు ఉన్న ప్రపంచ రాజకీయ పోకడలను దృష్టిలో పెట్టుకొని, మారుతున్న కాలమాన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క మేధావు వలస ప్రమాదకరంగా మారుతుంది. విదేశాల్లో అమెరికా స్టార్ట్ చేసింది. అదేవిధంగా కొన్ని గల్ఫ్ కంట్రీస్లో కూడా భారతీయులని టార్చర్ పెడుతున్నారు. భారతదేశం ప్రపంచ జీడిపి ఇదిలో థర్డ్ ప్లేస్ భవిష్యత్తులో రాబోతుందనేది చాలా దేశాలకి వ్యసనంగా ఉంది, అసూయ చెందుతున్నారు. కాబట్టి భారతదేశాన్ని దెబ్బ కొట్టాలా, ఈ దేశాన్ని ఎదగకుండా చేయాలనుకుంటున్నారు. కాబట్టి మనమంతా ఇక్కడే ఉంటే సరిపోతుంది అని ఆలోచించాల్సింది ఎవరు? ఈ నిరుద్యోగులు, ఈ వ్యాపారస్తులు. మాకు మీరు అన్నట్టు మా నీడ్స్ మాకు ఫుల్ఫిల్ చేయగలిగితే మేము ఉంటాం. నీడ్స్ అంటే ఆ స్థాయిలో అమెరికాలో సగటు తలసరి ఆదాయం వేరు, అమెరికా జాతీయ సంపద వేరు, అమెరికా పారిశ్రామికవేత్తలకున్న ఆర్థిక శక్తి వేరు. కానీ డాలర్ సంపాదించాలనే కళ ఉంటుంది. డాలర్ డ్రీమ్స్ చెక్కబెట్టడమే ఇప్పుడు ఆ ట్రంప్ తీసుకున్న విధాన నిర్ణయం. అయితే డాలర్ డ్రీమ్స్ అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఒక 60-70 సంవత్సరాల నుంచి ప్రారంభమైంది. చాలా మంది అక్కడికి వెళ్ళారు, బాగా సంపాదించుకున్నారు, మిద్దెలు మేడలు కట్టారు, వాహనాలు కొనుక్కున్నారు, సుఖశాంతులతో ఉన్నారు. అయితే ఈ ట్రంప్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ బెంబేలు ఎత్తిస్తున్నాడు. ఈ ట్రంప్ విధానాలు ఎంతవరకు ఉంటాయి? నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన గెలుస్తాడని నా మోకం ఏంది. ఇప్పటికే చాలా కాలం అయిపోయింది, ఇంకా కొద్ది సంవత్సరాలు అయితే తిరిగి మామూలు పరిస్థితులు రావచ్చు అనేది కొంతమంది హోప్. ఓకే, అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ మన భారతదేశానికి సంబంధించి ఇక్కడ పాలకులు ట్రంప్ అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రత్యామ్నాయంగా మన పాలకులు స్పందించాల్సింది ఏంటి? పాలకులు స్పందించడం అంటే ఇప్పుడు ప్రపంచంలో మనకు విదేశాంగ విధానం అనేది ఉంటుంది. అవును, ఈ విదేశాంగ విధానంలో కొన్ని సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. అంతేనా? సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా దేశం ఫస్ట్, దేశ భద్రత ఫస్ట్ అన్నిటికంటే. ఈ దేశంలో మనం అంతా గుండెల మీద చేసుకుని హాయిగా సుఖశాంతులతో నిద్రపోతున్నాం అంటే
మనల్ని కంటికి రెప్పలా కాపలా కాస్తున్నారు. నిరంతరం నిద్రాహారాలు మానేసి సియాచిన్ లాంటి ఎత్తైన ప్రపంచంలో ఎత్తైన పర్వతాల్లో మంచు కొండల్లో మరి వారు ఎందుకు కాపలా కాస్తున్నారు? మన కోసం. మనకి అనేక పొరుగు దేశాలతో ప్రమాదం ఏర్పడింది, ప్రమాదం ఉంది, దశాబ్దాలుగా ఉంది, ఈ రోజు పుట్టింది కాదు. నేనేమంటున్నానంటే ఈ పరంగా చెప్తాను. మీకు దేశాల మధ్య ఉన్న ఈ ఏమంటాం ఆ తీరానికి సంబంధించినవి లేకపోతే బోర్డర్ కి సంబంధించిన ఆ వివాదాల గురించి కాదు నేను అంటుంది. ఈ ప్రత్యేకంగా మేధో వలస, అదే మేధో సంపత్తి అంటే ఎందుకు మనం దీన్ని గట్టిగా బహిరంగంగా వ్యతిరేకించట్లేదు విదేశాంగ విధానంలో భాగంగా అని మీరు అనొచ్చు. అమెరికా నిర్ణయాలని ప్రశ్నించడానికి. ఇప్పుడు మన దేశంలో మనం తీసుకున్న నిర్ణయాల్లో ఏమన్నా అమెరికా మన ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకుంటుందా? అంతేనా? అంతే, వారి ఆంతరంగిక విషయం అది. అట్లని వాళ్ళ ఆంతరంగిక విషయమైనా వాళ్ళకి ప్రపంచంతో అవసరాలు ఉన్నాయి. ఈనాడు ప్రపంచం మనగలగాలంటే, ప్రపంచంలో ఏ దేశమైనా మనగలగాలంటే పరస్పర సహకారం లేకుండా ఏ దేశం మనుగడ సాగించాలి. అవును కదా. ఎంత అగ్రరాజ్యమైనా దాని అవసరాలు దానికి ఉన్నాయి. ఆ దేశంలో అన్ని పంటలు పండవు, లేకపోతే అన్ని పారిశ్రామిక ఉత్పత్తులు ఉండవు. మీకు చిన్న ఉదాహరణ, మీరు నెల్లూరు జిల్లానే కాబట్టి ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత ఆక్వా చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి. అవును. ఈ ఆక్వా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ నుంచే వెళుతున్న పరిస్థితి. అవును. ఈ క్రమంలో మనము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే కొంతమంది కీలకమైనటువంటి నాయకులు ప్రధానితో మాట్లాడి ఈ ఆక్వాకి మళ్ళీ అక్కడికి ఎక్స్పోర్ట్ చేయడానికి గతంలో కోవిడ్ కంటే ముందు ఉన్నటువంటి స్థాయిలోనే మళ్ళీ ఎక్స్పోర్ట్ అయ్యేలా చర్యలు తీసుకోవడానికి మనం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం విదేశాలతో మాట్లాడుతుంది. ఇలాంటి పరిస్థితి ఒకటి దీంట్లో రాదా? వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడారు, పోతే ఆక్వా ఉత్పత్తులకి భరోసా కల్పించారు. బ్రహ్మాండంగా మన ఆక్వా ఉత్పత్తులు మన సముద్ర తీరం 1030 కిలోమీటర్లు ఉంది ఆంధ్రప్రదేశ్లో. సాగర తీరంలో 960 అంటారుగా. 1030 కిలోమీటర్లు. నేను చిన్నప్పటి నుంచి అనేక గ్రంథాల్లో చదువుకుంది. అంటే ఎక్కడన్నా ఆక్రమణకు గురైందా మంది? అంటే జ్ఞాపక శక్తి లోపించి చెప్పొచ్చు కొంతమంది. 960 అని జ్ఞాపక శక్తి లోపించి చెప్పొచ్చు. 960 లేకపోతే ఆ సమయానికి మీ బోటోళ్ళు వేసిన ప్రశ్నలకి జవాబు చెప్పడంలో తడబడి నోటుకు వచ్చి చెప్పుండొచ్చు. కాదు కాదు కాదు, గవర్నమెంట్ ఆన్ రికార్డ్స్ చెప్తున్నది కూడా 960 చెప్తున్నాయి. 960 కిలోమీటర్లు. 960 అంటే ఇప్పుడు ఆధునిక పరికరాలు వచ్చినాయి కొలతలకు సంబంధించి, ఆధునిక పరికరాలు. పాత రోజుల్లో గొలుసు లెక్కలు ఇప్పుడు ఆధునిక లెక్కలు. ఇప్పుడు మన పొలాలు కూడా, ఇప్పుడు మనం పొలం కౌలుకి ఇచ్చామనుకో, మీరు యజమాని మీ ఊర్లో ఒక 10 ఎకరాలు, మీరు 10 ఎకరాలు నా పొలం కౌలుకి ఇస్తున్నానంటారు. ఎవరో మీ గిట్టని వాడు అంత ఎక్కడుందో 9 ఎకరాలని ఏదో వాడి చెవిలో వేసి ఉంటాడు. వాడికి అనుమానం వచ్చి అందరి జేబులో సెల్ ఫోన్ ఉందిగా, వాడు ఆ గట్టి మీద పోయి సెల్ ఫోన్ పట్టుకుని కొలుస్తాడు. దాంట్లో 10.5 ఎకరాలు రావచ్చు, 9.5 రావచ్చు, 9 రావచ్చు. ఇలా సరే, వాట్ ఎవర్, తీరం ఉంది, ఆక్వా ఉత్పత్తులు మనకి ఎక్కువ, చెరువులు, నెల్లూరు బార్డర్ ఇదంతా ఇది ఎక్కువ. సరే, చంద్రబాబు నాయుడు గారు మాటలు నేనేమంటానంటే, కేంద్ర ప్రభుత్వం అలాంటి చొరవ ఏమన్నా దీంట్లో తీసుకోవడానికి ఉంటుందా? లేదు ఇది అమెరికా అంతర్గత విషయం కాబట్టి. ఈ అమెరికా అంతర్గత విషయాల్లో మనం జోక్యం చేసుకోము, కానీ అమెరికా నీడ్స్ ఉన్నాయి, ఉత్పత్తులు కావాలా. ఇప్పుడు అనేక ఉత్పత్తులు కావాలి భారతదేశం నుంచి. ఇప్పుడు మీరన్న ఆక్వా అంటే రొయ్యలు ప్రధానంగా అమెరికాకు అవసరం ఉంది, బీఫ్ అవసరం ఉంది, పోతే అమెరికాకి ఇంకా చాలా మన ఇది అవసరం ఉంది, పోర్క్ వెళ్తుంది, పోతే కుంకుమ పువ్వు ఉంది, కాశ్మీర్ కుంకుమ పువ్వు అవసరం ఉంది. అదేవిధంగా మన సుగంధ ద్రవ్యాలు చాలా వెళ్తున్నాయి, మన ఫ్రూట్స్ ఉద్యానవన పంటలు చాలా వెళ్తున్నాయి. మన అయితే అమెరికా కాకుండా మన బాంబే నుంచి, మన కేరళ తీరం నుంచి గల్ఫ్ కంట్రీస్కి విపరీతంగా, అంటే ఇక్కడ అమెరికానే కాకుండా అనేక దేశాలకి, ఇటలీకి పోతున్నాయి, కెనడాకి పోతున్నాయి, ఆస్ట్రేలియా పోతున్నాయి, న్యూజిలాండ్, ఇటు గల్ఫ్ దేశాలు, రష్యాకి పోతున్నాయి, చైనాకి పోతున్నాయి. అవి ఉన్నాయి. అవి అంతర్గత రాజకీయాలు వేరు, అది రాజకీయ నిర్ణయాలు. ఇవి ఆహారం కావాలి కదా. అవును.
లేకపోతే ఇంకోది ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ నుంచి మనకు అత్తర్ వస్తుంది, బాస్మతి రైస్, బాసుమతి రైసు. కొన్ని దేశాల నుంచి మనకి ఒక్కోసారి మనకు గోధుమలు ప్లెంటీగా ఉంటాయి, ఒక్కోసారి షార్టేజ్ వచ్చినప్పుడు విదేశాల నుంచి మనం తెప్పించుకుంటాం. అదేవిధంగా బొగ్గు మన దేశంలో ఉంది, మనకు లేక కాదు. అయితే మనం ఇండోనేషియా నుంచి కృష్ణపట్నం వాటర్కి బొగ్గు టన్నులు వస్తుంది, టన్నులు వస్తుంది. అదేవిధంగా ఒక్కో సంవత్సరం గోధుమలు, అంటే ఒక్కో సంవత్సరం ఆయా దేశాల్లో ఉన్న అవసరాలను బట్టి, లేకపోతే వాతావరణ పరిస్థితుల్లో అక్కడ ఉత్పత్తులు తగ్గినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్కి అనుగుణంగా పోతే వాళ్ళు ఆలోచించి ఏ దేశం నుంచి మన అవసరాలు ఏ దేశంలో అయితే మన అవసరాలు తీరుస్తాయి కాబట్టి ఆయా దేశాల మార్కెట్ని పరిశీలించి, ఆయా దేశాల్లో క్వాలిటీని పరిశీలించి ఆయా దేశాల నుంచి తెప్పించుకుంటారు. అది విదేశాంగ విధానంలో భాగంగా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళ మనుగడకు అవసరంగా ఆధారపడతారు. అయితే వారు అమెరికా తయారు చేసే ఉత్పత్తుల మీద సుంకాలు ఒక విధంగా ఉంటాయి, విదేశాల నుంచి తెప్పించుకునే వాటి మీద సుంకాలు. ఒక్క మాట, దీనికి కన్ఫైన్ అయితే మనం ఇప్పుడు ఇక్కడ విదేశాంగ విధానం పనిచేస్తుందా ఈ విషయంలో? ట్రంప్ మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, భారతీయులకు ఇవ్వమాకండి అని చెప్పడం అనేది, అంటే ఆయన ఎక్కువగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తరచూ ఇండియా వచ్చిపోతుంటాడు. ఆయన సంస్థలు ఇక్కడ ఉన్నాయి, యాపిల్ సంస్థలు ఉన్నాయి, గూగుల్ సంస్థలు ఉన్నాయి. అందులో గూగుల్ CEO, పోతే మైక్రోసాఫ్ట్లో మన ఇండియన్స్ ఉన్నారు, పోతే సత్యనారాయణ వీళ్ళు ఇండియన్స్ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన నిన్న సిలికాన్ వ్యాలీలో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్ ఏం పేర్కొన్నాడు, మీరు విదేశాల్లో మీ సంస్థలు స్థాపించొద్దు, అమెరికాలోని స్థాపించాలా, మీరు విదేశాల్లో వ్యాపారం చేయడానికి లేదన్నాడు. ఆయన ఎవరు చెప్పడానికి? ట్రంప్. వాళ్ళ ఇష్టం. అమెరికా రాజ్యాంగం ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి శ్వాస మా దేశం అని చెప్పుకునే ట్రంప్ ప్రజాస్వామ్యానికి శ్వాస మేమేను, మా దేశమేను, అసలు ప్రపంచాన్నంతా ఆహ్వానించింది, ప్రపంచంలో విశాల హృదయం ఉన్న అది మా అమెరికాకేను, మా అమెరికా గుండె విశాలమైంది, హృదయం చాలా లోతైంది, పోతే మా దేశం అందరిని హక్కును చేర్చుకుంటుందని చెప్పిన ట్రంప్ ఈరోజు మరలా రెండోసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన విధానాన్ని మార్చుకొని ఈరోజు అందరినీ దేశీయుల్ని వాళ్ళ జాతికి సంబంధించి, అమెరికా జాతికి సంబంధించి, పోతే వారి పారిశ్రామికవేత్తల్ని ఆయన బెదిరించడానికి అమెరికా రాజ్యాంగం సపోర్ట్ చేయదు, అమెరికన్ చట్టాలు సపోర్ట్ చేయవు. అమెరికా కోర్టులు నిన్న పౌరసత్వం విషయంలో ఫెడరల్ కోర్టు వ్యతిరేకంగా తీర్పిచ్చింది, ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని వ్యతిరేకించింది. ఇది ఒకటే కాదు, గతంలో అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని అమెరికన్ కోర్టులు కొట్టేసిన సందర్భం ఉంది. కాబట్టి ట్రంప్ వివాదాస్పద రాజకీయవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. అదే కాకుండా ట్రంప్ మొదటి నుంచి ఆయన తన జాతీయవాదంతో నెగ్గుకొస్తున్నాననే ఎక్కువ మితిమీరిన విశ్వాసంతో ఉన్నాడు. అయితే అమెరికన్ జాతీయులు ఎంతమంది ఉన్నారు, ప్రపంచ పౌరులు ఎంతమంది ఉన్నారు? అక్కడ ప్రపంచ పౌరులు అనేక దేశాల పౌరులు, సుమారు 160, 170, 180 దేశాల పౌరులు. దేశ అధ్యక్షుడు కదా, దేశ అధ్యక్షుడు తీసుకునే నిర్ణయం కదా. అవును, విదేశాల వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ ఐక్యరాజ్య సమితిలో 196 దేశాలు నమోదు అయి ఉన్నాయి. ఈ 196 దేశాల్లో వాళ్ళు ఇంచుమించు అమెరికాలో జీవిస్తున్నారు. అవును, మరి అమెరికాలో ఉండే 30 చిల్లర కోట్ల జనాభా 35 కోట్ల లోపు ఉంటుంది అమెరికన్ జనాభా. 40 కోట్లు లేదు, 35 కోట్ల లోపే. 35 కోట్ల లోపు జనాభా ఉంటే ప్రపంచ దేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, స్థానిక అమెరికన్స్ ఎంతమంది ఉన్నారు, పైగా రెడ్ ఇండియన్స్, వాళ్ళకి అభంశుభం తెలియదు. ప్రపంచంలో అందరినీ మేము ఎన్లైటన్ చేసాము, మా నాగరికతలో మేమే ముందుంటామని చెప్పే ట్రంప్ మరి అమెరికాలో రెడ్ ఇండియన్స్ని ఏమాత్రం డెవలప్ చేశాడు? ఆదివాసులు వాళ్ళే కదా, మూల నివాసులు రెడ్ ఇండియన్సే కదా. మరి వారి అప్లిప్మెంట్ ఏంటి, వారి సంగతి పట్టించుకోడే. ఇప్పుడు ఇండియా చేయాల్సింది ఏంటి? ఇండియా చేయాల్సింది ఏముంది, అమెరికాతో ఏదైనా చర్చల ద్వారా ప్రజాస్వామ్యం. కాబట్టి ట్రంప్ ఈరోజు మోడీ గారు నాకు ఫ్రెండ్ అంటాడు, ఇంకో రోజు మోడీకి చెప్పి నేను మోడీకి చెప్పి ఆ యుద్ధం కూడా ఆపాను అంటాడు. పోతే ఇంకో రోజు మోడీని గురించి అడిగితే సమాధానం దాటవేస్తాడు. టోటల్గా మన ఇండియాతో అంత వ్యతిరేక వైఖరి ఏం లేదు. పోతే మనం కొంచెం అమికబుల్గా సంయమనంతో వ్యవహరించి మన అవసరాల దృష్ట్యా ట్రంప్కి మన అవసరం ఉంది. ఈరోజు
ప్రపంచ విదేశాంగ విధానంలో ఇవన్నీ మారిపోయాయి. ఏది ఈక్వేషన్స్ మారిపోయాయి. ప్రపంచ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇంతకుముందు అమెరికాకి బలంగా సపోర్టుగా ఉన్న దేశాలు కొన్ని దూరం అయిపోయినాయి. అమెరికాని వ్యతిరేకించే దేశాలు దగ్గరైనాయి. పోతే అదేవిధంగా ప్రపంచంలో ఇంకా అనేక దేశాలు ఉన్నాయి. ఇది అప్రస్తుతమైన విషయం కాబట్టి నేను ప్రస్తావించట్లేదు. అమెరికాకి మిత్ర దేశాలే ఈరోజు అమెరికా శత్రువులైనాయి. ఒకప్పుడు అమెరికాకి మన శత్రు దేశంతో అమెరికా చట్టాపట్టాలు వేసుకొని ఉండేది. మనకి 2 శత్రు దేశాలు ప్రధానంగా ఉన్నాయి. ఈ 2 దేశాలతో చట్టాపట్టాలు వేసుకొని ఉండేది అమెరికా. ఈరోజు ఒక దేశంతో పూర్తిగా అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి ఇంచుమించు. పాకిస్తాన్తో కొనసాగుతూనే ఉంది. అది కొనసాగినా మనకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఏ విధంగా చూసినా ఇండియా ముందు పాకిస్తాను పనికిరాదు. కాబట్టి మనకేం భయం లేదు. దాన్ని మొన్న ఈ మధ్య పాకిస్తాన్కి ఇండియా మధ్య ఇది ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళకి సాయం చేయొద్దు అని అంటే చేసేదేంటి? అమెరికా మిలిటరీ జనరల్ని తను ఏనాడు లేదు. అమెరికన్ ప్రెసిడెంట్స్, ఇంతమంది అమెరికన్ ప్రెసిడెంట్స్ ఏ ఒక్కరు కూడా జనరల్ జియావుల్ హక్కు పోతే ముషారఫ్ లాంటి అధ్యక్ష హోదాలో ప్రోటోకాల్ పాటించి వాళ్ళు అమెరికా ప్రెసిడెంట్ డిన్నర్కి కూర్చోబెట్టుకున్నాడు పక్కన. అంతేగాని ఒక మిలిటరీ చీఫ్ని ఎప్పుడు కూర్చోబెట్టుకోవాలి అమెరికా అధ్యక్షులు. ఒక ట్రంప్ 2 తలుపులు వేసుకొని లోపల కూర్చోబెట్టుకొని డిన్నర్ తీసుకోవడంలో అంతరార్థం ఏంటి? అక్కడ ఇండియా మీద వ్యతిరేకత కాదు, తన బూజు పడుతున్న తన తుప్పు పడుతున్న ఆయుధాలను విక్రయించడానికి. ట్రంప్ అనేవాడు వ్యాపారస్తుడు, వ్యాపార రాజకీయవేత్త, బిజినెస్ పొలిటీషియన్ అతను. కాబట్టి అమెరికాలో తయారు చేసినటువంటి ఈ తుప్పు పడుతున్న బూజు పడుతున్నటువంటి ఎన్నాళ్ళుగానో యుద్ధాలు లేవు ఆ మధ్య. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఆయుధ బేహార్లు, ఆయుధ వర్తకులు. బేహార్లు అంటే వర్తకులు, ఆయుధ బేహార్లు. వాళ్ళ ఉత్పత్తులు అమ్ముకోవాలా. అవి కొన్నాళ్ళు పోతే ఎక్స్పైరీ డేట్ వస్తుంది. కాబట్టి వాళ్ళు టెన్షన్ పడుతుంటారు. వేల లక్షల డాలర్స్ పెట్టి వాటిని తయారు చేస్తే ఎవరు కొనుగోలుకు రాలేదు, యుద్ధం ఉంటే కదా వచ్చేదని చెప్పి. మనకి కొన్ని అవసరాలు ఉన్నాయి అమెరికాతో. కాబట్టి ఇక్కడ ఒక్క మాట, ఇప్పుడు ట్రంప్ ఈ నిర్ణయం మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఏమన్నా ఉంటుందా? లేదు దాన్నే విధానపరంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందా? కాదు, ట్రంప్ పైగా ఆయన బాగా వయసు మళ్ళింది, వార్ధక్య ఛాయలు ఉన్నాయి, కొంచెం ఆయన పికిల్ మైండెడ్గా వ్యవహరిస్తున్నాడు. అంటే వృద్ధాప్యం వల్ల, అంటే వయోభారం వల్ల అలా వ్యవహరించడం ఒక కారణమైతే, అమెరికా జాతీయవాదంతో ఒక వర్గాన్ని ఆయన పర్మనెంట్గా తన అనుచరులుగా చేసుకోవడానికి ఒక ప్రయత్నం అయితే, మరోపక్క ప్రపంచంలో ఇంతవరకు ఈ సుంకాలు పేరుతో బెదిరించి కాదు ఈ ఒక్క విషయంలో ట్రంప్ అలానే విధానపరంగా ముందుకు వెళ్తాడా, లేదేమన్నా తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? వెనక్కి తీసుకోవడానికి అవకాశం? వెనక్కి తీసుకునే అవకాశాలు లేకపోలేదు, వెనక్కి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎలాంటి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోవచ్చు? ఎలా ఇప్పుడు మస్క్తో ఆ మధ్య మస్క్ నా స్నేహితుడు అన్నాడు. తర్వాత 5th డే మస్క్కి నాకు పడదు, నా శత్రువు అన్నాడు. మరలా మస్క్ని దగ్గర తీసుకున్నాడు. మరలా ఇప్పుడు మళ్ళీ మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెట్టాడు. కాబట్టి ఆయన నిర్ణయాలని మనం అంత గట్టిగా పట్టించుకోని అవసరం లేదు. ఆయన మరలా మెత్తబడే సూచనలు ఉంటే, పైగా ఆయన కొంచెం పొగడాలా, ఆయన పొగడ్తలకు బాగా లొంగుతాడు. ప్రపంచంలో నియంత్రులందరూ పొగడ్తలకు బాగా లొంగేవాళ్లే, పొగడ్తలకు పడిపోయిన వాళ్ళే నియంత్రలు ఎక్కువ మంది. కాబట్టి ఎవరినైనా శ్లాఘిస్తే అందరితో మంచిగానే ఉంటారు. ఏ దేశమైనా, నాట్ ఓన్లీ ఇండియా. ఇందాక మీరు జగన్మోహన్ రెడ్డి ట్రంప్ ఒకటే ఇలాంటి విషయాల్లో అన్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి కూడా ట్రంప్ లాంటి అయితే పొగడ్తలకి పడిపోయి తన నిర్ణయాలు వెనక్కి తీసుకునేవాడు అయితే, చాలా నిర్ణయాలు వెనక్కి తీసుకొని ఉండాలి కదా. ఎక్కడ ఎవరు చెప్పేవాళ్ళు చెప్పడానికి అవకాశం ఇచ్చినప్పుడు కదా. అట్లా అంటారా? చెప్పడానికి అవకాశం ఇచ్చినప్పుడు, నీవు ఇంటర్వ్యూ ఇవ్వనప్పుడు, నీ గదిలో నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు, నీ ప్యాలెస్లో ఏదో సజ్జల లాంటి వాడు ఒకటికి అవకాశం ఇచ్చినప్పుడు, ఆ సజ్జల నీ అడుగులు మడుగులు వచ్చేవాడు, నీకు భజన చేస్తూ తను నీ ద్వారా ప్రాపకం పొందాలనుకున్నవాడు. కాబట్టి పైగా ఇతరుల అభిప్రాయాల్ని, ఇది డెమోక్రసీ, ఇతరుల అభిప్రాయాలు నన్ను కలుస్తున్నారు, అందరూ నివేదిస్తున్నారు పెద్దసారి చెప్పాలని. కాబట్టి ఇవన్నీ తీసుకుపోయి సజ్జలు ఆయన చెప్తే కదా.
చెప్పకుండా తన చెప్పకుండా గుప్పెట్లో ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది డెసిషన్. అంతే అంతే. అలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ ఏంటి, దానివల్ల సుమారు 5,000 కోట్లు నష్టపోయాం పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల. పోతే అధిక ధరలు పెంచి సామాన్యుడు పొట్టగొట్టాడు. ఆ సామాన్యుల కుటుంబాల్లో ఎంతోమంది తాళి తెగిపోయింది, ఎంతోమంది అనారోగ్యం పాలై హాస్పిటల్ ఖర్చులు పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఇలా టోటల్గా ఈ నియంత్రణ వల్ల వచ్చే ప్రమాదం ఇదే. అయితే ట్రంప్ ఏంటంటే, ట్రంప్ని నియంత్రణగా చెప్పలేం కానీ అదొక రకం పికిల్ మైండెడ్ అన్నట్టు వార్ధక్య సమస్యలు ఉన్నాయి ఆయనకి. కాబట్టి ట్రంప్తో మనకి అవసరం ఉంది, మనతో ట్రంప్కి అవసరం ఉంది. పరస్పరం కోఆపరేషన్తోనే చర్చలతోనే ఏదైనా సాధ్యం. మన మోడీ గారికి ఆ సామర్థ్యం ఉంది. పోతే ఎవరితో వివాదానికి పోడు. కాబట్టి ఆయన ట్రంప్ మనతో అమికబుల్గా ఉంటాడని చెప్పేసి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.